బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా కీలక పోరుకు సిద్ధమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఇవాళ కొలంబో వేదికగా పాకిస్తాన్లో భారత్ తలపడుతుంది. ఇప్పటికే ఆడిన 2 మ్యాచ్ల్లోనూ విజయం సాధించి మంచి ఫామ్లో ఉన్న టీమిండియా అదే జోన్ను దాయాది జట్టుపై కూడా కొనసాగించాలని భావిస్తోంది. అయితే ఈ హై వోల్టేజ్ కోసం భారత జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నట్లు సమాచారం. అనారోగ్యం కారణంగా నమీబియాతో మ్యాచ్కు దూరమైన విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ తిరిగి పాక్తో మ్యాచ్కు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే సంజు శాసన్పై వేటు పడనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కొలంబోలో ఇవాళ వర్షం కురిసే అవకాశం 90% ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒకవేళ మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కుతుంది. టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా కీలక పోరుకు సిద్ధమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఇవాళ కొలంబో వేదికగా పాకిస్తాన్తో భారత్ తలపడనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పోర్ట్స్ అనలిస్ట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి. ఇప్పుడు వర్షం పడే సూచనలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ వర్షం కనుక పడితే ఈ మ్యాచ్ ఆగిపోయే సిచ్యువేషన్ ఏమైనా ఉందా? ప్రియాంక, గుడ్ ఈవినింగ్. అయితే ఇటు ప్రపంచవ్యాప్తంగా కూడా భారత పాకిస్తాన్ క్రికెట్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇటు క్రికెట్ అభిమానులు మాత్రం ఎంతో ఆసక్తిగా చూసేటటువంటి యొక్క భారత పాకిస్తాన్ మ్యాచ్, ఇది 2020 వరల్డ్ కప్ లో భాగంగా జరుగుతున్నటువంటి ఒక మ్యాచ్ కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఈ 2 దేశాలు మాత్రమే కాదు, 2 దేశాల వల్ల మొత్తం ప్రపంచంలోని ఫ్రాన్స్ అంతా కూడా ఈ మ్యాచ్ పై ప్రత్యేక ఆసక్తితో కనబడుతున్నారు. ఎందుకంటే ఎవరు గెలిచినా ఎవరు ఓడినా మంచి క్రికెట్ మ్యాచ్ అనేటటువంటిది వీక్షించే అవకాశం అటు ప్రత్యక్షంగా స్టేడియంలో కూర్చునే వారితో పాటు పరోక్షంగా కోట్లాది మంది టీవీల ముందు వీక్షించేటటువంటి ఒక అవకాశం. కాబట్టి ఈ మ్యాచ్ కోసం అయితే ఇటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, అలాగే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, అలాగే ఇటు BCCI, ICC కూడా ఈ 2 జట్ల మధ్య మ్యాచ్ జరగాలనేటటువంటి ఒక ఆలోచనతో చేయడం, సఫలతలు ఇవ్వడం. అయితే మ్యాచ్ ఈ రోజు సాయంత్రం 7 గంటలకైతే జరగబోతోంది. హాట్ ఫేవరెట్ గా టీమిండియా జట్టునే మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు జ్వరంతో బాధపడుతున్నటువంటి ఒక స్టార్ ఓపెనర్, విధ్వంసకర బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ తిరిగి జట్టులోకి రానున్నాడు అనేటటువంటి ఒక శుభవార్త అయితే ఇటు క్రికెట్ ఫ్యాన్స్ అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే ఇటు కొలంబో మ్యాచ్ జరిగేటటువంటి శ్రీలంకలోని కొలంబోలో వర్షం అనేటటువంటిది గత రాత్రి అయితే కురిసినటువంటి ఒక వాతావరణ సూచన ప్రకారంగా అయితే మ్యాచ్ కి వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉంది అనేటటువంటి ఒక నేపథ్యంలో, అంటే దాదాపుగా 75% వర్షం పడుతుందనేటువంటి ఒక సూచనను అయితే వాతావరణ శాఖ ఇచ్చింది. కనీసం ఈ 20 ఓవర్స్ మ్యాచ్ లో
వర్షం ఆగితే ఏ కొద్దిసేపు కనీసం ఒక గంట 2 గంటలు పాటు తెరిపించినప్పటికి కూడా వర్షం కనీసం 5 ఓవర్లు 6 ఓవర్లు సరే మ్యాచ్ ఆడిపించాలి ఇద్దరి మధ్య అనేటటువంటి ఒక ఆలోచన అయితే ఇటు నిర్వాహకులైతే ఆ ఆలోచన విధంగా ఉన్నారు. కానీ వర్షం కనుక అదే క్రమంలో కంటిన్యూస్ గా కురిసినట్టయితే అంటే బాల్ పడేటటువంటి ఒక స్థితి లేకుండా ఉన్నట్టయితే మటుకు ఇరు జట్లకు చెరొక పాయింట్ అనేటటువంటిది కేటాయిస్తారు. మ్యాచ్ గెలిస్తే 2 పాయింట్లు ఉంటాయి. అయితే మ్యాచ్ వల్ల ఇది రద్దయితే మటుకు దీనికి రిజర్వ్ డే లేదు కాబట్టి ఓన్లీ ఫైనల్ మ్యాచ్ కే ఈ 2020 వరల్డ్ కప్ లో రిజర్వ్ డే అనేది అంటే తిరిగి మరుసటి రోజు నిర్వహించేటటువంటి ఒక ఆనవాయితీ అనేది ఉంటుంది. కానీ ఇవి ఏవైతే గ్రూప్ లెవెల్ తిరిగే మ్యాచ్లకు ఏవైతే ఉంటాయో ఇక్కడ రిజర్వ్ డే ఉండదు కాబట్టి ఒకవేళ రద్దయితే కనుక ఇరు జట్లకు చెరొక పాయింట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పటికే టీమిండియా ఆడినటువంటి ఒక 2 మ్యాచ్ల్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేసి 4 పాయింట్లతో టేబుల్లో ఉంది. అయితే సూపర్ 8కి చేరాలంటే ఆల్రెడీ ఇంకొక మ్యాచ్ గెలిచినా కూడా సూపర్ 8కి చేరేటటువంటి అవకాశం. ఇందులో కూడా మ్యాచ్ రద్దయితే ఒక పాయింట్ వస్తుంది. ఒక మ్యాచ్ కొనసాగితే కూడా టీమిండియా పూర్తి స్థాయిలో రాణించి మ్యాచ్ గెలిచేటటువంటి ఒక అవకాశం ఉంటే టీమిండియాకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పాకిస్తాన్ మీద ఒకంత ఒత్తిడి అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ జరిగినటువంటి ఒక 2020 మ్యాచ్ల్లో కనుక చూసినట్టయితే పాకిస్తాన్ పైన టీమిండియా విన్నింగ్ రికార్డ్ అయితే చాలా మెరుగ్గా ఉంది. ఇరు జట్ల మధ్య 8 మ్యాచ్లు జరిగితే 7 ఇటు టీమిండియా గెలిస్తే ఒక మ్యాచ్ మాత్రమే పాకిస్తాన్ గెలిచినటువంటి ఒక రికార్డులు మనం చూసినట్టయితే మటుకు ఖచ్చితంగా మ్యాచ్ లో టీమిండియాకే ఎక్కువ విజయ అవకాశాలు ఉంటాయి. అయితే ఇటు భారత పాకిస్తాన్ తో పాటు ఫ్యాన్స్ అందరూ కూడా మ్యాచ్ జరగాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇరు జట్ల మధ్య ఒక ఆసక్తికర వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ చూసేటటువంటి ఒక అవకాశం కావద్దు అని వర్షం పడొద్దని చెప్పేసి అయితే అందరూ కూడా వేడుకుంటున్నారు. మరి వాతావరణం ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా అనుకూలిస్తుంది అనేటటువంటిది వేచి చూడాలి. ఎందుకంటే వాతావరణం ఆటంకం కలిగిస్తుంది అనేటటువంటి ఒక సూచనలే ఎక్కువ కనబడుతున్నాయి. ఇక పిచ్ పరంగా చూసినట్టయితే శ్రీలంక కొలంబో స్టేడియం మాత్రం ఇటు స్పిన్నర్లకి అనుకూలిస్తుంది. అలాగే మంచి బ్యాటింగ్ పిచ్, చక్కగా బ్యాట్ పైకి వస్తుంది, మంచి చక్కగా ఆడుకునేటువంటి అవకాశం, మంచి స్కోర్ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి ఒక గ్రౌండ్ కాబట్టి ఇటు టీమిండియాలో కూడా మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు, స్పిన్నర్స్ ఉన్నారు, మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు. అదేవిధంగా పాకిస్తాన్ కూడా మిస్టరీ స్పిన్నర్స్ కూడా ఉన్నారు. కాబట్టి ఆ మ్యాచ్ మాత్రం ఒక రకంగా ఇరు జట్ల మధ్య మాత్రం చాలా ఆసక్తికరంగా ఉండేటటువంటి రైట్. థ్యాంక్ యూ సత్యనారాయణ.